ఎవరెన్ని కుట్రలు చేసినా వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగిన మంచి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇక తన కార్యాలయంలో ఎమ్మెల్సీలతో ఆయన భేటీ నిర్వహించారు. 40% ప్రజలు తమ వైపే ఉన్నారని అనేది మర్చిపోవద్దని, తమ ప్రభుత్వం చేసిన మంచి ఇప్పటికీ ప్రజలకు గుర్తుందని అన్నారు. ఇక ఎన్నికల ఫలితాలు శకుని పాలిచికలు మాదిరిగానే ఉన్నాయని తెలిపారు. ఇక ఈవీఎంల వ్యవహారాలపైన దేశవ్యాప్తంగా చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం టీడీపీ, బీజేపీ, జనసేనల హనీమూన్ నడుస్తోందని, మరి కొంతమందికి సమయం వారికి ఇద్దామని అన్నారు. ఇక శిశుపాలుడు మాదిరిగానే చంద్రబాబు తప్పులను లెక్కించాలని, ఆ తర్వాత గట్టిగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. పాపాలు పండేదాకా మనం గట్టిగా నిలబడగలిగితే, ముందుకు తీసుకొని పోగలిగితే ఈ పోరాటాన్ని ఆటోమేటిక్గా శిశుపాలని 100 పాపాలు ఫాస్ట్గా ఎరోడ్ అయిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోమని కోరుతాం. $2.7 లక్షల కోట్లు ఎలాంటి లంచాలు, వివక్ష లేకుండా అందించామని, ఏ నెలలో ఏమిస్తామో ప్రతి సంవత్సరం క్యాలెండర్ విడుదల చేసి ఆ మేరకే మాట తప్పకుండా పథకాలు అమలు చేశామని అన్నారు. ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా చూడని మార్పులని చెప్పారు. గతంలో ఎప్పుడూ చూడని సంస్కరణలు అమలు చేశామని అన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సామాజిక న్యాయం, మహిళా సాధికారత, సుపరిపాలన విషయంలో ఎప్పుడూ జరగని, చూడని సంస్కరణలు కూడా తీసుకువచ్చామని అన్నారు. ఇక ఇవన్నీ మనం చేసి చూపించి ప్రజల మన్ననలను పొందిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లామని గుర్తు చేశారు. కానీ ఎన్నికల్లో ఏమైందో తెలియదని అన్నారు. టైం గడిచే కొద్దీ ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలు ఇంకా ముమ్మరం అవుతూ పోతాయి. చివరికి ప్రజల్లోనే ఉంటాం. ప్రజలతో కలిసి పోరాడే కార్యక్రమం వేగంగా టైం గడిచే కొద్దీ మనము వేగంగా అడుగులు ముందుకు వేస్తాం. ఒకటి మీ అందరికీ చెప్తా ఉన్నా, ఏకంగా 14 నెలలు పాదయాత్రలు చేశాం. ఆ వయసు ఈ రోజుటికి నాకుంది, ఆ సత్తువ ఈ రోజుటికి నాకుంది. కాబట్టి మీరు మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి, ఆ టైం వచ్చేదాకా మీ పాత్ర చాలా కీలకం. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకొని మీ అందరితో కూడా సవినయంగా వేడుకుంటా ఉన్నాం. రెండవ పాపం చంద్రబాబుది కూడా అప్పుడే పండింది. బహుశా కేంద్రం ఈ రకమైన కేంద్రంలో ఈ రకమైన పరిస్థితులు బహుశా ఎప్పుడు ఉండిండవేమో. ఈ రకంగా కేంద్రంలో 240 ఎంపీలు మాత్రమే వచ్చిన పరిస్థితులు, రాష్ట్రంలో ఏకంగా వీళ్ళకు కూడా ఈ మాదిరిగా మంచి నెంబర్లు వచ్చిన పరిస్థితులు, ఎన్డీఏలో మళ్ళీ చక్రం తిప్పుతా ఉన్న పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదాను అడక్కపోవడం చంద్రబాబు చేసిన మరో పాపానికి కూడా మరో నాంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా మనం అడిగి తెచ్చుకోలేకపోతే రాష్ట్రంలో ఏ ఒక్క యువకుడు కూడా